రెండు రాష్ట్రాల గొడవల మీద తీర్పు చెప్పడానికి పెదరాయుడు వచ్చాడు. ఎవరు అనుకున్నారు? ఎర్ర జెండాతో ఎగేసుకొని పోయే నిటార్ నారాయణ. తప్పెవరిదో ఏ శిక్ష అయ్యాలో చెప్తాడంట. రెడీగా ఉండండి మరి. అల్లో కామ్రేడ్, ఇద్దరు కేంద్రాల గొడవ ఏడదాకా పోద్దంటావు? రాష్ట్రాలలో వచ్చే సమస్య పైన కేంద్ర ప్రభుత్వం రాజకీయ లెక్కలు వేసుకుంటాం. ఎవరిని వదులుకుంటారు చెప్పు? ఇద్దరూ కావాల్సిన వాళ్ళే. సమస్యగా స్పందించి దాని పరిష్కారం చేయాల్సింది పోయి రాజకీయ లెక్కలు కుడికలు తీసివేతలతోటి కాలయాపన చేస్తాం. కరవమంటే కప్పకి, ఎడవమంటే పావుకి కోపం. ఏం చెప్తారు వాళ్ళు మాత్రం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు టేపులతో దొరికిపోయిన తర్వాత ఈయన కేసీఆర్ కూడా ఇట్లాంటి పనులు చేశాడు, ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేయమని చెప్పేసి అని నేను అడుగుతున్నాను. కేసీఆర్ మీద ఎంక్వైరీకి స్పెషల్ టీం వేస్తారంట. ఈయన వివాదం పడకముందుగా చెప్పుంటే నేను సంతోషించేవాడిని. పొట్టలో ఏలు పెట్టాక కొట్టకుండా ఎట్టుంటాడు? ఎందుకంటే ఫామ్ హౌస్ రాజకీయాలు ఎప్పుడు జరిగినాయి? ఆ తర్వాత కదా ఇది జరిగింది. టీడీపీ ఎంతమంది డిఫెక్ట్ అయ్యారు, టీఆర్ఎస్ ఎంతమంది డిఫెక్ట్ చేయించుకున్నారు. ఎమ్మెల్యేలని తీసుకుంది కాక డిటెక్టివ్ పని లేదని బాబు కాలింది. అప్పుడంతా ఈ టేబుల్ వివాదం ఈయన బయట పెట్టాల. ఇప్పుడు ఈయన బయటపడిన తర్వాత దాని గురించి ఏమంటున్నారు? పోనీ పెద్ద మనిషి నువ్వు చెప్పు, ఏం చేస్తే బాగుంటుందో? మా ఉద్దేశం ఇద్దరు చేయమని చెప్తున్నారు. సీఎంలు ఇద్దరు ఇదే పనిలో ఉంటే కొత్త రాష్ట్రాల్లో జనాలు ఏమైపోవాలా? ఇప్పుడు ఒకరినొకరు జైల్లో పెట్టుకుంటున్నారు. నేను ఎప్పుడూ చెప్పాను, వీళ్ళందరినీ జైల్లో పెడితే దేశం బాగుపడుతుంది. ఎంతమందిని లోపలేసినా మీకైతే ఛాన్స్ రాదు. జెండా ఊపుకుంటా తిరగడమే. ఆయన డిఫెక్ట్ చేయించుకోకుండా అంతమంది తీసుకోలే కేసీఆర్. ఈయన ఓటు కొనుగోలు చేసే ధైర్యంతోనే ఒకటి తక్కువ ఉన్నా కూడా పోటీ చేశాడు. ఇద్దరు ఒకే తప్పు చేశారు. కరెస్టే గానే బాబుకి వీడియో షూటింగ్ చేతగాల. ఈయనకి సఫిషియంట్ ఓట్లు లేకపోయినా ఎమ్మెల్సీగా పోటీ చేయించాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు సఫిషియంట్ ఓట్లు లేకపోయినా సరే 5 మంది పోటీ పెట్టి గెలిపించుకుని ప్రయత్నించాడు. ఇద్దరు ఫౌల్ గేమ్ ఆడారు. ఇలాంటి వాడు గ్రౌండ్లోకి రాకపోతే 4 ఏళ్ళు ఆడుతూనే ఉంటారు. అదే చంద్రబాబు నాయుడు దొరికాడు. దొరికిన తర్వాత ఇతరుల మధ్యాలంటే ఎవరు నమ్మడు. అయినా అంత అనుభవం ఉన్నాడు, అట్టా ఎట్టా దొరికాడు. ఈ నైతిక బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు. వడ్డమ్మ బడవా, పాత ఫ్రెండ్ని సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోమంటావా? మేమో తప్పు జరిగింది, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయమని చెప్పినాం. ఈ డిఫెక్షన్ మీద కేసీఆర్ కూడా తప్పులే చేశారని చెప్పినాం. ఇద్దరిని సర్దుకు బొమ్మని మోడీ అన్నాడనుకో, ఏడ దొంగలు ఆడే గప్చుప్. కేంద్ర ప్రభుత్వ లెక్కలేంటి? వీడు కేసీఆర్ వల్ల మనకు ఉపయోగమా, చంద్రబాబు నాయుడు వల్ల మనకు ఉపయోగం? వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. లెక్కల్లో 4 మార్కులు ఎవరికి ఎక్కువ పడతాయో వాళ్ళు అనుకుంటే ఏం చేయగలరు. జయలలితని బయట వదిలిపెట్టిన తర్వాత ఏం చేయగలరు? చేయలేరు. వాళ్ళు ఏదేం చేయగలరు. నువ్వు చెప్పే లెక్కన బాబు కూడా బయటపడతాడు. ఎనీ డౌట్స్? ఏదేదో మాయల పక్కి ఊపిరి చిలకలో ఉన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఊపి బీజేపీ వాళ్ళ దీనిలో ఉంది. ఇచ్చి పుచ్చుకుంటా బానే ఉన్నారు, పేక బెసకతారు అనుకోను. వాళ్ళకి ఏంటంటే కేసీఆర్కి దగ్గర తెచ్చుకున్నామా, ఈ నమ్మకస్తురా కాదా అని వాళ్ళ లెక్క వాళ్ళు వేసుకుంటున్నారు. రాజకీయం అంటే ఇదే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. నేను చెప్పింది ఇంత లెక్క వేసుకోకూడదు. నిజాయితీగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన గట్టి యాక్షన్ తీసుకునేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించకుండా రాజకీయ లెక్కలు వేసుకొని ఇట్లా ప్రోత్సహించే పద్ధతి చేస్తూ ఉన్నారు. ఏ లెక్క లేకపోతే మీలాగా జోలే పట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఇది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. స్పీకర్స్ని డమ్మీగా పడేసి డిఫెక్ట్ అయిన వాళ్ళని కాపాడుకుంటూ ప్రోత్సహించింది బహిరంగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత అదే కోలో ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి దాన్ని ఫాలో అవుతున్నారు. కొత్త రోడ్లు వేయడం ఎందుకు? ఉన్న దారిలోనే తిరగదామని. చెడు సంప్రదాయానికి ఫాలో కావాలి వీళ్ళు. కొత్త ప్రభుత్వాలు వచ్చాయి కదా, తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త నీతివంతం వచ్చింది, కొత్త సాంప్రదాయం వచ్చింది, కొత్త కల్చర్ వచ్చింది. కొత్తగా ఎందుకు ప్రయత్నించకుండా మళ్ళా ఇతర పార్టీలు చేర్చుకుంటున్నారు? రాజకీయ పునరేకీకరణ అంట, దానికి ఒక కొత్త పేరు పెట్టారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వాళ్ళని కూడా చేర్చుకొని మంత్రి పదవి ఇస్తుంటే ఇంకా కేసీఆర్ గురించి ఏం చెప్పాలా?
వాళ్ళు తీసుకున్నారనే మేం బేరం ఆడామంటే కేసు నిలుసుద్దే. అందువల్ల మేము తెలుసుకున్నది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటి చెప్తా ఉంది, ఎన్నికల విధానమే తప్పు. మీతో ఇదే సావు, మాట్లాడితే వ్యవస్థ మారాలంటారు, అదేమో ఎవరికి అర్థమై సావదు. గొంగల్లో కూర్చొని అన్నం తింటూ ఎటుకు మొక్కలు అలిగిపోయినట్టుగా ఈ ఎన్నిక విధానంలో తప్పులు ఉన్నాయి. నువ్వు ప్రధాని అయినప్పుడు మారుద్దుగానే కేసీఆర్ బాబుల గొడవ మీదే ఉండు. పాకిస్తాన్తో బంగ్లాదేశ్ చర్చించి పరిష్కారం చేసుకుంటాం కదండి, ఈ రెండు రాష్ట్రాలు మీరు తెలుగు మాట్లాడే పరిష్కారం చేసుకోలేదా? నోటికి వచ్చినట్టు తిట్టుకుంటున్నారు, ఈసారి ఎదురుపడితే కొట్టుకుంటారేమో. ఉద్దేశపూర్వకంగా ఒక్కళ్ళ మీద ఒక దాడులు చేసుకోవడం ద్వారా, కాలయాపన చేయడం ద్వారా ఒక పట్టపగల సినిమా చూపించేటువంటి ప్రయత్నానికి పోతున్నారు. నువ్వు కూడా సినిమా చూడటమేనా? శుభం కార్డు ఏమన్నా వేస్తావా? కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన పద్ధతుల్లో వ్యవహరిస్తే అన్ని పరిష్కారం అవుతాయని చెప్పేసి మా పార్టీ ఎప్పుడో చెప్పింది, రాజీనామా చేయమని చెప్పి. రచ్చబండ పెద్దోళ్ళలాగా మాట్లాడబాక, జడ్జిలాగా చెప్పాలా. ఏమైనా తప్పు జరిగింది, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయమని చెప్పినాం. ఈ డిఫెక్షన్ మీద కేసీఆర్ తప్పులే చేశారని చెప్పినాం. దీని మీద సమగ్రంగా చర్చించి ఒక యాక్షన్ తీసుకుంటే మాకే అభ్యంతరం. ఎవరితో ఎప్పుడు అవసరం పడుద్దనని ఇద్దరూ కావాల్సిందని అంటావు. నేను చెప్పేది ఒకటేనండి, ఏ వివాదం వచ్చినా రెండు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో మాట్లాడుకుంటే అన్ని పరిష్కారం అవుతాయి. వాకే పెదరాయుడు, రచ్చబండకి గంట కొట్టేద్దాం.